సమ్మక్క సారళక్క జాతర అంగరంగ వైభవంగా ఈసారి మనకు ముస్తాబవుతుందండి. మనం ఉన్న గ్రామం ముచ్చెర్ల కుచ్చవీడు వాగు దగ్గర ఉన్నాము. మనకు ఇది మహబూబాబాద్ జిల్లాలో మనకు శ్రీ సమ్మక్క సారళక్క జాతర ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూడండి ఇంత మంచిగా చక్కగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక అమ్మవారికి చుట్టూ మనం చూడొచ్చు ఎంత అద్భుతంగా ఇక్కడ మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ చుట్టూ కంక పొదల మధ్యలో మనం అమ్మవారిని చూడొచ్చు. చాలా పెద్ద పెద్ద కంక పొదలు అండి. మనకి కంక పొదల మధ్యలో ఎన్నో వేలాది మంది భక్తులు మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక్కడ మొక్కులు జరుపుకున్న తర్వాత వాళ్ళు తిని బయలుదేరేటట్టుగా ఇక్కడ ఒక్కొక్క కంక పొద కింద మ్యాక్సిమం ఒక 10-15 కుటుంబాలు కూపినంత విధంగా ఉంది. అట్లా వేలాది కంక పొదలు ఉన్నాయి, చూడొచ్చు. ఇది మహబూబాబాద్ డిస్టిక్ ముచ్చెర్ల గ్రామం. అడవిలో వెలిసిన మన శ్రీ సమ్మక్క సారళక్కకు ఈసారి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా మనకు ఇక్కడ మరమ్మతులు చేస్తున్నారండి. చాలామంది ఈ అమ్మవారి దర్శనానికి మహబూబాబాద్ డిస్టిక్ నుంచి వస్తారు. ఇటు కరీంనగర్ హైదరాబాద్ వాళ్ళైతే మనకు అటు మేడారానికి వెళ్తారండి. మేడారం జాతరకు చూస్తున్నారు కదా. ఈ అడవిలో ఎంత అందంగా ఉందో ఈ జాతరకు. ఇంకా చాలా మనకు హైవేకు దగ్గరనే ఉంటుందండి. పక్కకే నర్సంపేట టు మహబూబాబాద్ హైవేకే ఉంటుంది సమ్మక్క. ముచ్చెరలో కొసిబావులో వెలిసిన మన శ్రీ సమ్మక్క సారళక్క జాతర ఈసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. చూడొచ్చు మనం ఈసారి సమ్మక్క సారళక్క యొక్క మరమ్మతులు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో. దగ్గరుండి 24 hours మనకు నైట్ అండ్ డే మనకు ఈ వాతావరణం ఇక్కడ మనకు చాలా సౌకర్యవంతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ చాలా దగ్గరుండి చేపిస్తున్నారు వర్క్. చూడండి మెయిన్ ఎంట్రన్స్లో మనకు తూర్పు ద్వారం గుండా ఉందండి. తూర్పు ద్వారం గుండా మనం వచ్చి ఇళ్ళకి సమ్మక్కకు దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మనకు చాలా వరకు ఈ చుట్టూ గద్దెలకు పెయింటింగ్ చేసే వర్క్ ఉందండి. పెయింటింగ్ చేసే వర్క్ ఉంది. మళ్ళీ అందులో ఈ యొక్క ఇనుప రాడ్ ఇంకా పెయింటింగ్ చేసే వర్క్ ఉంది. సేమ్ మన సమ్మక్క గద్దెల చుట్టూ ఎలాంటి పెయింట్ వేశారో ఎల్లో కలరు, అలాగనే మనకు ఈ చుట్టూ గద్దెలకు ఇంకా వేస్తారు. చూడొచ్చు ఎంత చక్కగా ఉన్నాయో కంక పొదలు. చాలా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. మనకు గర్భగుళ్ళ సూత ఇంకా కంక పొదలు మనం చూడొచ్చు. చాలా పెద్ద కంక పొదలు ఉన్నాయి. ఆల్రెడీ భక్తులు మన సారళక్క గద్దె చుట్టూ ఆల్రెడీ తిరుగుతున్నారు. చాలా పెద్ద కంక పొదలండి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం. ఇది మహబూబాబాద్ జిల్లా ముచ్చెర్ల గ్రామము. సమ్మక్క సారళక్క దర్శనం చేయడానికి ఇక్కడ చాలామంది వస్తుంటారు. ఆల్రెడీ మనకు భక్తుల్ని చూడొచ్చు. వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వారి మొక్కులు చెల్లించి వాళ్ళు ఆల్రెడీ తింటున్నారు. చూడండి ఎంత ప్లేస్గా ఉందో. ఇక్కడ కొన్ని వేల మంది ఇక్కడ మనకు వండుకొని తినే విధంగా మనకు ఇక్కడ ఉందండి.
అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత మంచిగా ఇంటిల్లి అందరూ కూర్చొని మంచిగా తినే విధంగా ఇక్కడ ఉంది. చూడండి ఎంత పెద్ద కంక పొదలు, చాలా పెద్ద కంక పొదలండి. సమ్మక్క సరళమ్మ అక్కకు ఈ కంక పొదలు అంటే చాలా ఇష్టం. అమ్మవారి కంక పొదలకెళ్ళే మనకు వస్తారు అనేది మనకు తెలుసు. చాలా సౌకర్యవంతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మనకు చుట్టూ పెన్సిల్ వేస్తున్నారండి. ఈ ముచ్చెర్ల వట్టి వాగు అడవిలో చాలా పెద్ద పెద్ద మనకు కంక పొదలు ఉన్నాయండి. ఈ కంక పొదలను చూస్తూ మనం ఎంతో కాలక్షేపం చేయొచ్చు, అంత అద్భుతంగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద కంక పొదలు. మనకు ఇక్కడ జంపన్న యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. జంపన్న గద్దె. ఇది మహబూబాద్ జిల్లా అండి, మహబూబాద్ జిల్లా. ఇప్పుడే మనకు భక్తులు రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు భక్తులు కొద్దిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఇదంతా వట్టి వాగు అండి. ఈ వట్టి వాగు పక్కనే మనకు ఈ సమ్మక్క ఉంది. చూడండి చాలా పెద్ద పెద్ద కంక పొదలు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనకు భక్తులకు వండుకొని తినడానికి ఇంకా చాలా విశాలంగా మనకు ఇక్కడ ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా అద్భుతంగా ఇక్కడ అమ్మవారు మనకు దర్శనం ఇవ్వడానికి ఉన్నారు. మహబూబాద్ డిస్టిక్ మొత్తం ఇక్కడనే మనకు ఆల్రెడీ దర్శనం చేసుకుంటారు. అంత పెద్దగా మనకు ఉందండి ఇక్కడ ప్లేస్.